అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మన వ్యూవర్స్కి వీడియోస్ చూసిన తర్వాత ఎక్కువ మందికి మిగిలిపోయే డౌట్ ఏంటి అంటే సర్ ఫిమోసిస్కి పారాఫిమోసిస్కి ఏం తేడా ఉంది, రెండిట్లో కొంచెం మాకు క్లారిటీ రావట్లేదు అని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు। దాని గురించి కొంచెం క్లియర్గా ఆ డౌట్ క్లియర్ చేయడానికే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం। సో దీంట్లో మనం ఒక చిన్న డెమో ద్వారా జస్ట్ జనాలకు అందరికీ అర్థమయ్యేలా పారాఫిమోసిస్కి ఫిమోసిస్కి ఉన్న తేడాని ఒక చిన్న డెమో ద్వారా అందరికీ అర్థమయ్యేలా చెప్పుకుందాం। సో లెట్స్ స్టార్ట్ ద వీడియో। సో అసలు ఫిమోసిస్ అంటే ఏంటి అని చూసుకుంటే అంగం పైన అందరికీ చర్మం అనేది ఉండనే ఉంటుంది, బట్ ఆ చర్మం యొక్క ఓపెనింగ్ అనేది వెడల్పుగా ఉందా చిన్నదిగా ఉందా అనే దాన్ని బట్టి ఫిమోసిస్సా లేకుంటే నార్మలా అని చెప్తూ ఉంటాం। ఒకవేళ ఆ అంగం చివరిలో ఉన్న చర్మం బాగా వెడల్పుగా ఉంది అంటే ఎన్నిసార్లు అయినా వెనుకలకు వస్తుంది, ఎన్నిసార్లు అయినా ముందరికి వస్తుంది, సో ప్రాబ్లం ఏమీ ఉండదు। బట్ అదే ఓపెనింగ్ కనుక బాగా చిన్నదిగా ఉన్నట్లయితే మనకు ఆ ఓపెనింగ్కి మనకు హెడ్ ఆఫ్ ద పెనిస్ సైజ్కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి వెనకలికి ముందరికి రావడం ఇబ్బంది అయిపోతే దాన్నే ఫిమోసిస్ అంటాం। సో ఇప్పుడు పారాఫిమోసిస్ అంటే ఏంటి అంటే ఈ ఫిమోసిస్ ఉన్నవారిలో ఎటువంటి కాంప్లికేషన్ ఏదైనా జరిగితే అప్పుడు వచ్చేదే దాన్నే మనం పారాఫిమోసిస్ అంటాం। సో సులువుగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ వేలునే మనం అంగం అనుకుందాము। అంగం పైన అందరికీ ఫోర్ స్కిన్ అనేది ఉంది అండ్ ఆ ఫోర్ స్కిన్ యొక్క చివరి భాగము, ఆ చివరి భాగంలో ఆ ఓపెనింగ్ అనేది ఎంత ఉంది అనేదే మనం ఒక చిన్న ఉంగరంతో కంపేర్ చేసుకుందాం। సో ఈ వేలునే పెన్నిస్ అనుకుందాము అండ్ ఒక ఉంగరాన్నే మనం ఈ ఫోర్ స్కిన్ యొక్క ఓపెనింగ్ అనుకుందాం। సో ఇప్పుడు నార్మల్ వారికి ఏమవుతుంది అంటే అంగం గట్టిపడినా అంగం గట్టిపడకపోయినా ఫోర్ స్కిన్ వెడల్పుగా ఉంది అంటే ఎన్నిసార్లైనా వేసుకోగలరు, ఎన్నిసార్లైనా తీయగలరు, ముందరికి వెనకలికి ఈజీలీ వస్తుంది। బట్ ఇదే అంగం యొక్క ఓపెనింగ్ కనుక బాగా చిన్నదిగా ఉంది అంటే ఈ అంగం కంటే బాగా చిన్నదిగా ఉంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది చాలా చిన్నది అవ్వడం వల్ల ఇలాగుంటే నార్మల్ అన్నాం, ఇలాగుంటే చిన్నదన్నాం। సో మరీ ఇంత చిన్నదిగా ఫోర్ స్కిన్ ఓపెనింగ్ ఉందన్నప్పుడు వారిలో ఏమవుతుంది వెనకలికి లాగాలనుకున్నా కూడా దీనికి పొంతన లేకుండా ఉంది కాబట్టి వెనకలికి రాకపోవడమే దాన్ని ఫిమోసిస్ అంటాం। ఈ ఫిమోసిస్లో కూడా ఉంగరం సైజ్ ఎట్లా అయితే పలు రకాలుగా ఉంటుందో అంటే మరీ చిన్న పిల్లలకి వేసే ఉంగరం నుంచి కొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం పెద్దది, బట్ దేనికంటే పెద్దది కాదు అంటే మనం అంగానికి మించి పెద్దదైతే కాదు, అంగం కంటే చిన్నదిగానే ఇంత సైజు నుంచి ఇంత సైజు వరకు పలు రకాలుగా సైజెస్ ఉంటాయి। ఎలాగైతే కొందరికి ఉంగరం తొడిగేటప్పుడు ఫస్ట్ మరీ టైట్గా లేదు, మరీ లూజ్గా లేదు, కొంచెం మధ్యలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది కొన్నిసార్లు ఉంగరం ఏమో ఇక్కడి వరకు వెళ్ళింది, ఇక్కడ వచ్చి ఆగిపోతుంది, బట్ ఇక్కడికి వచ్చి ఆగిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము ఒకసారి పుష్ చేసి చూద్దాము, ఒకసారి తోసి చూద్దాము అని బలవంతాన వెనకలికి లాగినట్లయితే కొందరికి ఏమైపోతుంది ఆ టైట్ ఉన్న ఉంగరం కాస్త ఇంకా టైట్ ఏరియాలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉరితాడులాగా తయారైపోయి ఇక్కడే బిగించుకుపోయి అప్పుడు మనం తీసుకుని లాగాలన్నా ఏదాగైతే కుదరకపోతే ఇక్కడే ఉంగరం ఇరుక్కుపోతుందో అదేవిధంగా ఫిమోసిస్ ఉన్నవాళ్ళు పొరపాటున సెక్స్ కానీ మాస్టర్బేషన్ కానీ చేసుకునేటప్పుడు బలవంతాన ఫోర్స్ చేసి ఆ టైట్గా ఉన్న ఫోర్ స్కిన్ పైన బలవంతాన లాగడానికి చూసినట్లయితే ఫస్ట్లో వచ్చినట్టే వస్తుంది కానీ ఒకానొక స్టేజ్ తర్వాత వెనకలికే వచ్చి వెనకలే ఇక్కడ ఉరితాడులాగా ఇరుక్కుపోయి పేషెంట్కి అంగానికి టైట్గా ఉరితాడు చుడితే ఎంత ఇబ్బంది ఉంటుందో అంతే ఇబ్బంది కలిగితే దాన్ని పారాఫిమోసిస్ అంటాం। సో ఉంగరం పైనే ఉంది, అంగానికి ఉరితాడులాగా తయారు కానంత వరకు దాన్ని ఫిమోసిస్ అంటారు। అదే ఉరితాడు ఆ టైట్ ఫోర్ స్కిన్ అనేది వెనకల అంగం పైన ఉరితాడులాగా మారినప్పుడు దాన్ని పారాఫిమోసిస్ అంటారు। సో ఈ రెండింటికి ట్రీట్మెంట్ పరంగా ఏమైనా తేడా ఉంటుందా అంటే ఫిమోసిస్ అనేది ఉంగరం ఇక్కడ ఉన్నంత వరకు మనకు అంగం పైన టైట్గా కానంత వరకు అప్పుడు ఏం ఎమర్జెన్సీ లేదు, బికాస్ ఉంగరం ఇక్కడే ఉంది, నాకు టైట్గా ఉరితాడుగా లేదు। బట్ ఇదే ఫిమోసిస్ ఉన్నవారికి ఒకవేళ ఆ ఉరితాడు అనేది అంగం పైన వచ్చినప్పుడు మాత్రం ఎమర్జెన్సీ లాగా అవుతుంది। ఎందుకు అంటే మనకు టైం గడిచే కొద్దీ ఈ ఉంగరం అనేది ఇట్లానే వదిలేసామనుకోండి, ఈ పార్ట్ అంతా ఎట్లయితే ఉబ్బిపోయి ఈ ఉంగరం ఇంకా టైట్ అయిపోతుందో
అదేవిధంగా మనకి ఎవరికైతే పారాఫిమోసిస్ అనేది ఆల్రెడీ వచ్చేసి ఉంటుందో వారికి ఇట్లా టైట్గా ఇరుక్కుపోయినప్పుడు అది 100% ఎమర్జెన్సీ అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఎవరికైనా ఆల్రెడీ పారాఫిమోసిస్ వచ్చినట్లయితే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని చూసుకున్నట్లయితే ఫస్ట్లో వాపు ఎంత ఉంటుంది, బట్ అదే మనం ఒకటిన్నర రోజు అట్లా వదిలేసినట్లయితే వాపు అనేది బాగా పెద్దదైపోయి ఏంటి ఇంత 1-2 రోజుల్లోనే ఇంత వాపు వచ్చేసిందా అని ఎక్కువ మంది మీరే భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే మనం టైం లేట్ చేసే కొద్దీ వాపు అనేది బాగా పెరిగి ఆ ఉరితాడు అనేది ఇంకా టైట్గా అయిపోయి ఈ పెన్నెస్కి కంప్లీట్లీ రక్త సరఫరా అనేది కట్ అయిపోయేంత టైట్గా కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఫిమోసిస్ అనేది పెద్దగా ఎమర్జెన్సీ కాదు, కానీ అన్లెస్ అంటే క్లీనింగ్లో కూడా సరిగ్గా చేసుకోలేకున్నారు అంటే ఫిమోసిస్లో కూడా ఎమర్జెన్సీ అవుతుంది. బట్ ఇదే పారాఫిమోసిస్ వరకు చూసుకుంటే మాత్రము ఆల్రెడీ అంగానికి ఉరితాడులాగా ఒకటి ఉంది, ప్లస్ వాపంతా ఉంది కాబట్టి అది 100% ఎమర్జెన్సీ అని చెప్తుంటాము. వీలైనంత త్వరగా మెడికల్ అటెన్షన్లోకి వెళ్ళి ఇలాగ టైట్ అయితే ఉరితాడులాగా ఏదైతే ఉంగరంలాగా ఏర్పడిందో ఆ ఉంగరాన్ని వీలైనంత త్వరగా తీయని పక్షంలో ఈ వేలు పనికి రాకుండా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకే వన్స్ ఎవరైనా పారాఫిమోసిస్ ఉంది అంటే పొరపాటున కూడా టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్లీ మెడికల్ అటెన్షన్ పక్కలో నియర్బైలో దగ్గరలో ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ఉంగరాన్ని కట్ చేయడం గురించి కాకుండా ఫస్ట్లో ఇక్కడ ఉన్న బాగా వాపు ఉన్న పార్ట్నే ఎట్లాగైతే మనం ఉంగరాన్ని తీసే ముందు ఫస్ట్ ఒకసారి ఇక్కడ సోప్ వాటర్తో బాగా మసాజ్ చేసి నూనె అట్లా పూసి ఎట్లా అయితే నిదానంగా తీయాలని చూస్తామో అదేవిధంగా ఈ పారాఫిమోసిస్ ఉన్నవారికి కూడా అంత వాపు ఉంటే సర్జరీ అనేది కష్టమవుతుంది. కాబట్టి ఆ వాపు ఫస్ట్ తగ్గించుకోవడానికి వీలు కుదిరేలా మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఇక్కడ ఏదైతే వాచిందో ఆ పెన్నిస్ని అన్నిటిని కొంచెం మసాజ్ చేసినట్టు చేసి లూబ్రికేషన్ అంటే బాగా సులువుగా జారిపోయేటట్టు లూబ్రికేషన్ అనేది ఒకటి అప్లై చేసుకొని ఈ పెన్నిస్ని లోపలికి తోసుకుంటూ ఈ టైట్గా ఉన్న ఉంగరాన్ని పైకి లాగేస్తేనే మనకు ఈ వాపు అంతా తగ్గుతుంది. వన్స్ ఎప్పుడైతే వాపు తగ్గుతుందో అప్పుడు మనం పారాఫిమోసిస్కి సర్కంసిషన్ సర్జరీ చేసుకుంటే ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీకు అట్లీస్ట్ ఒక అందాజా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఫిమోసిస్కి పారాఫిమోసిస్కి డిఫరెన్సెస్ గురించి. మీకు కనుక ఫర్దర్ డౌట్స్ ఉన్నాయి, అపాయింట్మెంట్స్ కావాలనుకుంటున్నారు, హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోగలరు అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో మీరు కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.